మరో 3 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో పాటు ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 3 రోజులు తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఏపీఎస్డీఎంఏ అంచనా వేసింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో మరికొన్ని రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. వారం రోజుల పాటు విస్తారంగా వానలు కురుస్తాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణలో మరో 3 రోజులు పలు జిల్లాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల కారణంగా ఎండ తీవ్రత తగ్గనుంది. పగటి ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. Telangana is likely to have thunderstorm activity and lightning with gusty winds of 30 to 40